మరి ముఖ్యంగా మీరు రాసే డివోషనల్ సాంగ్స్‌లో ఎలాంటి సవాలుంటుంది? ముఖ్యంగా తెలుగు సాంగ్స్ కావచ్చు, డబ్బింగ్ సాంగ్స్ కావచ్చు. ఏది ఎక్కువ కష్టతరంగా ఉంటుంది? అసలు మీరు 2 విషయాలు మాట్లాడారు. స్ట్రెయిట్ సాంగ్స్, డబ్బింగ్ సాంగ్స్ అన్నారు. హ్మ్. సరదా పాటలు, సామాన్యమైన పాటలు, డివోషనల్ సాంగ్స్ ఉన్నారు. హ్మ్. సో వాటికి ఏది చెప్పినా గానీ పాట పాటే. నేను ఇందాక చెప్పాను కదా! ఆ పాటకి ఒక ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఆ ప్రయోజనం ఏంటంటే 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. నా దృష్టిలో, నా అనాలిసిస్ ఏంటంటే, ఒకటి సినిమాలో భాగం కాబట్టి సినిమా తాలూకు ఒక ప్రయోజనం ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? సినిమా తాలూకు ప్రయోజనం చాలా ఇమ్మీడియేట్, చాలా అట్మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఆ సినిమాలో భాగంగా వెళ్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ముందు ఆ పాట సినిమాకు సహాయపడాలి. రెండవది సామాజిక ప్రయోజనం ఒకటి ఉంటుంది. సామాజిక ప్రయోజనం అంటే నీతులు చెప్పడం కూడా కాదు నా ఉద్దేశం. సరదా పాట అయితే అందరిని ఆహ్లాదపరచడం కూడా ఒక సామాజిక ప్రయోజనమే. అవును. ఇప్పుడు చిట్టిని నవ్వంటే పాట ఉంది. దానిలో ప్రత్యేకమైన సందేశాలు ఏముండవు. కానీ మీరు ఒక సరదాగా ఒక కార్లో డ్రైవ్కి వెళ్తున్నప్పుడు ఆ పాట పెట్టుకుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుందిగా. భలే ఉంది, భలే పాట వచ్చింది అని ఫస్ట్ మీ మనసులో మంచి పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అలాంటి ఒక ప్రయోజనం. కుదిరిన మేరకు వావి వరస పేరు అన్నీ నోటి చివరి పిలుపులే ఉంటుంది. అయినోళ్ళంటూ ఉన్నా కానీ లేరే, వావి వరస అన్నీ కూడా పదవి చివరి పలుకులే, ఎటు చూసినా నాకు నేనే అంటే కొన్నిసార్లు జీవితంలో మనకి అలాంటి ఒక ఒంటరితనం ఆవహిస్తుంది. అన్నప్పుడు మనం దాంతో ఏమంటాం, సహానుభూతి చెందుతాం. అలాగా ఒక మనిషి రకరకాల సమస్యలు ఉంటాడు. ఆ సమస్యలకి అతన్ని మరింత బాధ పెట్టడం కాకుండా ఆ సమయంలో అతను వెనుతటి నిలబడి పర్వాలేదులే కానీ ఇలా జరుగుతూ ఉంటాయి, మళ్ళీ లేచి వస్తావు, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి సామాజిక ప్రయోజనం. అందులో నీతులు ఉండవు. బట్ ఒక మనిషిని, పడిపోయిన మనిషిని నిలబెట్టడం కోసం ఆ పాట ఒక ఫ్రెండ్ లాగా ఉపయోగపడుతుంది. సో సామాజిక ప్రయోజనం ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ లేదన్నా కానీ ఒక ఆహ్లాదపరచడం, సంతోషపెట్టడం, వాళ్ళ సమయాన్ని ఏమంటాం సరదా గడపడానికి ఉపయోగించడం కూడా ఒక సామాజిక ప్రయోజనమే. సో ముఖ్యంగా సినిమా ప్రయోజనం ఒకటి ఉంటుంది. ఆ పాట ద్వారా సినిమాకి ఏంటి ప్రయోజనం అనేది దాన్ని నిర్వహించబడాలి, దాన్ని అడ్రస్ చేయాలి. రెండవది సామాజిక ప్రయోజనం, బాధ్యత. ఈ రెండు ప్రతి పాటకి అడ్రస్ చేసుకుంటూ ఉండాలి మనం. సో అంతే విషయం మీరు అడిగిన దానికి. మీరు రాసిన రాముడి పాటల్లో శ్రీరామనవమి సందర్భంగా మీకు ఇష్టమైన పాట ఏంటి? అలా ఏమి ఉండదు. అన్ని పాటలు నాకు ఇష్టమైన పాటలే. బట్ వెరీ రీసెంట్లీ జాట్ సినిమా కోసం రాశాను ఆ పాట. చాలా మంచి కంటెంట్ వచ్చింది. చెప్పా కదా, ఏ పాటకు ఆ పాటే. ఇప్పుడు మీరు రాములోడు వచ్చినాడు పాట తీసుకుంటే, రాజ్యమంటే లెక్కలేదురు, అడవి దాట పట్టినాడురు, అక్కడ హీరో యొక్క క్యారెక్టరేషన్కి రామాయణంలో రాముడి తాలూకు, రాముల వారి తాలూకు ఒక క్యారెక్టరేషన్కి సారూప్యం తీసుకుని వచ్చి, జీవుడల్లే పుట్టినాడు దేవుడల్లే, అర్థమవుతుంది కదా. సో జీవుడిలా పుట్టి దేవుడి స్థాయికి వెళ్ళాడు అన్నది, రాజ్యం అంటే లెక్కలేదు, తృణప్రాయంగా వదిలిపోయి అడవులకి వెళ్ళాడు అనేది. సో ఈ క్యారెక్టర్ యొక్క సారూప్యం ఏదైతే ఉందో దాన్ని దర్శించడం. రాముడి జీవితంలో 100 విషయాలు ఉంటాయి. బట్ సినిమా కథ సంబంధించిన పార్శ్వాన్ని తీసుకుని దానికి దీనికి ముడిపెట్టి ఈ యాంగిల్లో చూడమని చెప్పేసి, రామాయణం నుంచి హీరో ఇలా ఇన్స్పైర్ అయ్యాడని చెప్పి, సో ఇలా చేశాడు ఈ కథలో కాబట్టి ఇది రామాయణంలో రాముడు చేశాడు, రాముడు ఇలా చేయబట్టి గెలిచాడు కాబట్టి హీరో కూడా గెలుస్తాడు. సో ఒక సినిమాని అడ్డం పెట్టుకుని కథ యొక్క ప్రయోజనాన్ని మనం నిర్వహించడంతో పాటు బయట సభ్య సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కనుక ఉపయోగపడింది ఆ పాట. సో అలాగే అంటే అక్కడ ఆ సారూప్యతని సందర్శించడం, అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ వర్కర్స్ ఏదో ఉంటుంది కదా. సో అక్కడ వాళ్ళ నాన్నగారు రారు, కానీ కొడుకు వెళ్తాడు, వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తాడు, వాళ్ళతో సరదాగా ఉంటూనే వాళ్ళతో మమేకమై, అది రాముడి లక్షణం. రాజైనప్పటికీ అందరిలో మమేకమై కలిసిపోయాడు, అలాంటి ఒక లక్షణం. సో ఇదే ఆ కథ ఉపయోగపడేలాగా క్రాఫ్ట్ చేయడానికి అక్కడ ఆ స్కీమ్ ఉపయోగపడు. ఈ జాట్ సినిమాలో నిన్న మొన్న రాసినటువంటి పాట, నేను వివరాలు పెద్దగా చెప్పను, బట్ ఒక రామనవమి సెలబ్రేషన్. ఈ పాటే కొత్త. మహోత్సవంగా రానే వచ్చే రామా నీ నవమి, నమస్సుమంగా స్వాగతమిచ్చి రమ్మంది పుడమి, నీ ధనుస్సు పట్టి మళ్ళీ పుట్టి వస్తావని నమ్మి, ప్రతి మనస్సు నీకు గుడి కట్టింది రావయ్య స్వామి. సో రామనవమి అనుకుంటున్నాం, రామనవమి అంటే రాముల వారి పుట్టినరోజు.
ప్రతి సంవత్సరం నీ బర్త్డే మేము ఘనంగా జరుపుకుంటాం, ఈసారి నువ్వు వస్తావని ఆశిస్తాం, ప్రతి మనసు నీ గుడి కట్టింది, నువ్వు వస్తే బాగుంటుంది, ఎందుకు 10 తలలై పీటరేగింది నేటి పాపం, సంహారం సాగించాలి నీ స్వరూపం, నువ్వు కానీ వచ్చావనుకో నీ పాదం పట్టిన బాట, ధర్మానికి కట్టిన కోట, యుగమేదైనా జన కళ్యాణం నీ జన్మకు కారణం. సో ఇలా ఆ సినిమా యొక్క సందర్భాన్ని ప్రయోజనం ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ, ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ పాటను క్రాఫ్ట్ చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం ఇది బయట పెట్టినా కానీ, సినిమా తాలూకు విషయాన్ని పక్కన పెట్టినా కానీ, ఇది పాట స్వయం ప్రతిపత్తిని కలిగి మనం ఎప్పుడు విన్నా కానీ మనకు కథ, మనకు విషయం అర్థం అవ్వాలి. అంటే సినిమాతో ముడిపెడితేనే ఈ పాట అర్థమవుతుందన్న పద్ధతిలో క్రాఫ్ట్ చేయవలసిన పాటలు కొన్ని ఉంటాయి, సినిమాకి మాత్రమే పరిమితం అయ్యేటువంటి. బట్ కుదిరిన మేరకు సినిమా ప్రయోజనాన్ని నిర్వహిస్తూ అది ఎప్పుడు విన్నా కానీ సినిమా కన్నా బయట కూడా ఈ పాట వింటే మనకు ఒక అనుభూతి చెందాలి, మనం ఒక అనుభూతి కలగాలి, చాలా క్రాఫ్ట్ చేయడం. ఇప్పుడు ఈ రామనవమి పాట ఏమిటి, ప్రతిసారి ఏ రామనవమి పండుగకు మీరు వేసుకున్నా కానీ నీ ధనస్సు బట్టి మళ్ళీ ఇప్పుడు నువ్వు వస్తావన్న మీ ప్రతి మనసు నీ గుడి కట్టింది రావయ్య స్వామి అనేది ఎప్పుడైనా మనం అనుకోవచ్చుగా. అర్థమవుతుందా? అచ్చట ఇచ్చట, అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట, అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట రమ్యమైన రామసముద్రం, ఎచ్చట చూడు పరిసరాలు కేసరి వర్ణమైన అద్భుత చిత్రం. అర్థమైందా? అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట రమ్యమైన రామసముద్రం, ఎచ్చట చూడు పరిసరాలు కేసరి వర్ణమైన అద్భుత చిత్రం, మరొక ఏడు మరొక మారు మోగెను రాములోరి మంగళవాద్యం, సీత ఓలే సిద్ధమైంది ధరణి సమస్తం, ఇది కదా సుముహూర్తం. ఇది ఎప్పుడు ఏ రాముల కళ్యాణానికైనా మనం ఇది చేసుకోవచ్చు కదా. అచ్చట చూడు ఇచ్చట చూడు అంతట రమ్యమైన రామసముద్రం, ఎచ్చట చూడు పరిసరాలు కేసరి వర్ణమైన అద్భుత చిత్రం, మరొక ఏడు మరొక మారు మోగినే రాములూరి మంగళవాద్యం, సీత ఓలె సిద్ధమైంది ధరణి సమస్తం, ఇది గదా సుముహూర్తం. ఈ 4 లైన్లు ఎప్పటికైనా వేసుకోవచ్చు, ఏ పందిట్లో ప్లే అవుతాయి. సో ఇక్కడ సినిమాలో వాడదగిన సందర్భం ఏదో ఉంది నాకు తోచింది. సో అక్కడికి కుదిరేలాగాను, బయటికి జనరంజకంగా ఉండేలాగాను ఏదో ఒకటి చేసి ఒక పాట రాశాను. సో రీసెంట్గా ఏమంటాం రాసిన పాట కాబట్టి కరెంట్ మెమరీలో ఉంది. నిజంగా కూడా తపన పడ్డాను. నా తపనకు తగిన ఫలితం లభించింది, మంచి పాట కుదిరింది.